హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈరోజు మనము వెబ్3 కాయిన్స్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు అందరికీ తెలుసు, వెబ్3 మెటావర్స్ ఎన్ఎఫ్టీస్ అయితే ఈ ఇయర్లో బాగా ట్రెండింగ్ ఉన్నాయి. సో అయితే నేను వెబ్3 అంటే ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ ఈ వీడియో వెబ్3 అంటే ఏంటి, వెబ్3 క్రిప్టో ఎందుకు ఉపయోగం, ఫ్యూచర్లో దాని యూసేజెస్ ఏంటి అని డీటెయిల్డ్గా వీడియో అయితే చేశాను. అది చెక్ చేయండి. సో ఒక వెబ్3 అంటే మీకు తెలియకపోతే. సో వెబ్3 క్రిప్టోస్ అయితే చాలా భూమిలో ఉన్నాయి. లాస్ట్ ఒక 9 మంత్స్ నుంచి అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. ఈ బుల్ రన్ అంటే కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పటి నుంచి అన్ని కాయిన్స్తో పాటు అవి కూడా డౌన్ అయినాయి, కానీ బట్ ఓవరాల్గా మనకు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వెబ్3కి అన్నది డిమాండ్ అయితే బాగానే ఉంటుంది. సో అందులో ఆ వెబ్3 సెక్టార్లో ఒక టాప్ 3 కాయిన్స్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎందుకు ఉపయోగము, వాటికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మనకు ఫస్ట్, ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే వీడియోస్ని షేర్ చేయండి. సో మనకు ఫస్ట్ వెబ్3 కాయిన్ వచ్చేసి పోల్కా డాట్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పోల్కా డాట్ పేరు వినే ఉంటారు. సో పోల్కా డాట్ అనేది ఏంటంటే ఒక ఇంటరాపరబిలిటీ బ్లాక్ చైన్ అన్నట్టు. ఇంటరాపరబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు డిఫరెంట్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ బ్లాక్ చైన్స్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి ఈ పోల్కా డాట్ అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇది ఇప్పుడు కొన్ని బ్లాక్ చైన్స్ అలాంటి అంటే సేమ్ ఫంక్షనాలిటీ ఉన్న బ్లాక్ చైన్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే కూడా ఈ పోల్కా డాట్ అన్నది మనకి కొంచెము పవర్ఫుల్ అంటే అంటే బెటర్గా వర్క్ చేస్తుంది. పొటెన్షియల్ కూడా దీనికి ఎక్కువగా ఉంది అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక బ్లాక్ చైన్ నుంచి ఒక బ్లాక్ కాయిన్ ట్రాన్స్ఫర్స్ చేస్తుంటాం. ఒక కాయిన్ ట్రాన్స్ఫరే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కానీ, డేటా అసెట్స్ కానీ ఈ డిఫరెంట్ బ్లాక్ చైన్స్ మధ్య ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే మనకు పోల్కా డాట్ ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇంటరాపరబిలిటీ బ్లాక్ చైన్ అంటారు. సో దీన్ని స్టార్ట్ చేసిన అతను గవిన్ వుడ్ అని. మనకు మీరు చాలా ఆర్టికల్స్ చూడొచ్చు. ఈ పోల్కా డాటా అన్నది వెబ్3కి ఎలా లీడ్ చేస్తుంది వే అని చెప్పేసి. నేను మీకు గవిన్ వుడ్ గురించి కూడా చెప్తాను. సో గవిన్ వుడ్ పోల్కా డాట్ ఫౌండరు. తను యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, పోల్కడాట్, కుసామా, ప్యారిటీ, వెబ్3 ఫౌండేషన్ అండ్ ఇథీరియం. సో ఇన్ని కంపెనీస్ని స్టార్ట్ చేసింది తనే. మీరు ఎప్పుడైనా టైం ఉంటే కూడా యూట్యూబ్లో తన స్పీచెస్ కూడా వినండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యాక్చువల్గా వెరీ క్లెవర్ గై అన్నట్టు. సో తను ఇథీరియం కో ఫౌండర్ కూడా. విటాలిక్ బుట్రిన్తో కలిసి ఫస్ట్ ఇథీరియం స్టార్ట్ చేశాడు, తర్వాత బయటకు వచ్చేసి ఈ పోల్కా డాట్ స్టార్ట్ చేశాడు. తనకి మొత్తము బ్లాక్ చైన్ మీద చాలా గుడ్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. నన్ను అడిగితే ఓన్లీ గవిన్ వుడ్ కోసమే మనం పోల్కడాట్లో ఇన్వెస్ట్ చేసిన మనకైతే లాస్ ఉండదు ఫ్యూచర్లో. సో అంత క్లెవర్గా తనైతే. సో మొత్తానికి మనకి పోల్కడాట్ ప్రైస్ యాక్షన్ చూసుకున్నా కూడా ఇప్పుడు మనకి 19.67 అయితే ఉంది ఈరోజు డాలర్స్లో. మీరు మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఇది 19 బిలియన్ ఉంది మార్కెట్ క్యాప్. ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా, ఇప్పుడు మామూలుగా నేను ఒక వీడియో చేశాను కదా కాయిన్స్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, మనకి దీని యూజ్ కేస్ బాగుంది, అలానే టీమ్ కూడా టెక్నికల్గా సౌండ్ ఉంది, మనకి గుడ్ ఎక్స్చేంజ్ సపోర్ట్ ఉంది, అలానే మనకి ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంటుంది. దీనికి పోల్కడాట్కి కమ్యూనిటీ సపోర్ట్ కూడా బాగానే ఉంది, అలానే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మంచిగానే ఉంటుంది. సో పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు మనకి పోల్కడాట్లో. సో అందువల్ల నా ఫస్ట్ చాయిస్ వెబ్3కి వచ్చేసి అయితే పోల్కా డాట్. నేను ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ బుల్ మార్కెట్ ముందు నుంచే నేను కొంచెం అయితే పోల్కా డాట్లో ఇన్వెస్ట్ చేశాను. మనకు ఇప్పుడు ఇండియాలో ఎక్స్చేంజెస్ చూసుకున్నా ఇది వజీరెక్స్లో ఉంది, కాయిన్ డీ6లో లేదు. బట్ మీకు కాయిన్ డీ6లో లేకుండా ఇంకా చాలా ఎక్స్చేంజ్లో అయితే ఉంది. మనకు gate.ioలో ఉంది, కుకాయిన్లో ఉంది. సో మీకు ఎక్స్చేంజ్ అన్నది ప్రాబ్లమే కాదు, ఏ ఎక్స్చేంజెస్లోనైనా దొరుకుతుంది. అలానే దీని ఆల్ టైమ్ హై ప్రైసెస్ వచ్చేసి $54 దగ్గర ఉండే లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఇప్పుడు మనకి అరౌండ్ $19 దగ్గర ట్రేడ్ అవుతుంది. నాకెందుకో ఇంకొంచెము డ్రాప్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను కూడా మేబీ డ్రాప్ అయితే మళ్ళీ కొంచెం కొన్ని కాయిన్స్ అయితే పికప్ చేసుకుంటాను వీటిని. సో అది నెంబర్ 1 మనకు పోల్కడాట్. సో మనకు నెంబర్ 2 వచ్చేసి గ్రాఫ్. గ్రాఫ్ అని ఉంటుంది. యాక్చువల్గా గ్రాఫ్ని ఇంకొక పేరు ఏంటంటే గూగుల్ ఆఫ్ బ్లాక్ చైన్ కూడా అంటారు. సో గూగుల్ ఆఫ్ బ్లాక్ చైన్ అని ఎందుకు అంటారంటే,
ఇదేం చేస్తుందంటే ప్రతి బ్లాక్ చైన్ని సెర్చ్ చేసి ఇండెక్సింగ్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇండెక్సింగ్ ప్రోటోకాల్ ఫర్ క్వెరీయింగ్ నెట్వర్క్స్ లైక్ ఇథీరియం అండ్ ఐపీఎఫ్ఎస్. సో బేసికల్గా ప్రతి బ్లాక్ చైన్ని ఇథీరియం కానీ డిఫరెంట్ బ్లాక్ చైన్ కానీ ఇండెక్స్ చేసి ఆ రిజల్ట్స్ ఇండెక్స్ చేసి దానిలో స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా వేరే డి యాప్స్ ఉంటాయి కదా, డీసెంట్రలైజ్డ్ యాప్స్, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు గ్రాఫ్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో గ్రాఫ్ ఏం చేస్తుందంటే ఈథీరియం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఆ అప్లికేషన్స్కి ఇస్తుంది. సో దీనివల్ల ఆ అప్లికేషన్స్కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి వర్క్ అన్నది ఈజీగా అయిపోతుంది, ఫాస్టర్గా అయిపోతుంది, చీప్ అయిపోతుంది. సో ఇది ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఒక సెర్చ్ లాగా పనిచేస్తుంది ఆ డిఫై అప్లికేషన్స్కు. అందుకోసమే గ్రాఫ్ అనేది ఈ లాస్ట్ 1 ఇయర్లోనైతే చాలా మూమెంటం గెయిన్ చేస్తుంది. దీని టీం కూడా సాలిడ్ టీం ఉంది. ఫండమెంటల్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను మళ్ళీ డీటెయిల్డ్‌గా మీకు కావాలంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను డీటెయిల్డ్‌గా గ్రాఫ్ గురించి ఒక బిగ్ వీడియో అయితే చేస్తాను. సో మనకి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకు 41 సెంట్స్ దగ్గర అయితే ఉంది ఇది. ఆహ్, ఇంకొంచెం ఈ లాస్ట్ 7 డేస్‌లో కొంచెం డిప్ అయింది. బట్ ఇంకా డిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద మార్కెట్. మనకు ఆల్ టైమ్ హై చూసుకుంటే దీనికి కూడా సారీ, ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. మన ఇండియాలోనైతే మనకి బైనాన్స్ ఉంది, వజీరెక్స్ ఉంది, అలానే కాయిన్డీసీఎక్స్ ఉంది. సో చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుడ్ ఎక్స్చేంజ్ సపోర్ట్ ఉందంటే ఆటోమేటిక్గా కాయిన్కి సపోర్ట్ కూడా వరల్డ్ వైడ్ బాగానే ఉంటుంది. సో మనకి ఎక్కువ ఎక్కువ ఎక్స్చేంజ్లో అవైలబిలిటీ ఉందంటే మనకి అంటే కస్టమర్స్ కూడా ఎక్కువనే ఉంటారు కదా బై చేయడానికి. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 2.84 దగ్గర. సో ఇప్పుడు మన ఆల్ టైమ్ హై నుంచి ఇది ఒక 85% అయితే డ్రాప్ అయింది. మేబీ ఇంకా కూడా అంటే డిపెండింగ్ ఆన్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ వాలటిలిటీ ఉంది కాబట్టి ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మనము డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకున్నా కూడా గుడ్ కాయిన్ ఇదైతే లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవడం అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ వరకు అయితే గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. సో ఫైనల్ అండ్ థర్డ్ కాయిన్ వచ్చేసి మనకి ఆర్వీవ్. మీరు ఎప్పుడన్నా ఈ కాయిన్ విన్నారా లేదన్నా కామెంట్స్లో చెప్పండి, లేదంటే ఇదే ఫస్ట్ టైం వింటున్నా కూడా నాకు కామెంట్స్ చెప్పండి. సో ఈ ఆర్వీ ఏం చేస్తుందంటే ఇప్పుడు జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఫేస్బుక్లో కానీ ఎక్కడో కానీ మీరు ఫొటోస్ స్టోర్ చేశారు, ఆ, ఏదన్నా వెబ్సైట్లో మీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకవేళ ఆ వెబ్సైట్ డిస్కంటిన్యూ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా పోయినట్టే కదా. అలా కాకుండా ఆర్వీవ్ ఏం చేస్తుందంటే మీ ఇన్ఫర్మేషన్ని పర్మనెంట్ అంటే ఒక్కసారి సేవ్ చేస్తే పర్మనెంట్గా అందులోనే ఉండిపోతుంది అన్నట్టు. మీతో పాటు మీ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్, స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు ఎక్కడికంటే అక్కడికి. అంటే మీరు వేరే సర్వీసెస్కి వెళ్తే అక్కడికి మీతో పాటు మూవ్ అయిపోతుంది. సో ఇది బేసికల్గా బ్లాక్ చైన్ మీద మీ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. మీ డాక్యుమెంట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఇంకా ఏవైనా. సో ఇది సింపుల్ వర్డ్‌లో మన డాటా స్టోరేజ్ బ్లాక్ చైన్ పైన. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి గానీ, అవి మన ఆర్‌వీవ్ అంత పాపులర్ గాదు. దీనంత ఫంక్షనాలిటీ గూడా లేదు. సో ఆర్‌వీవ్ ప్రైస్ కూడా మనకిప్పుడు $34 దగ్గర ఉంది. బట్ మార్కెట్ క్యాప్ మాత్రము చూడండి 1.14 బిలియన్స్ ఉంది. మనకు ఎక్స్‌చేంజ్ సపోర్ట్ గూడా కాయిన్‌డీసీఎక్స్‌లో లేదు. బట్ మనకి ఇండియన్ ఎక్స్చేంజెస్ అంటే బైనాన్స్‌లో ఉంది, గేట్‌లో ఉంది, అలానే వజీరెక్స్‌లో ఉంది. సో కుకాయిన్‌లో లేదు. బట్ ఇట్స్ ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్స్చేంజ్‌లో crypto.comలో ఉంది. దీనికి కూడా ఎక్స్చేంజ్ సపోర్ట్ బాగానే ఉంది. మనకి బై అండ్ సెల్ ఈజీగానే ఉంటుంది. అలానే వాల్యూమ్ కానీ, లిక్విడిటీ కానీ ఎక్స్చేంజ్‌లో కూడా బాగానే ఉంది. సో ఇవి 3 అయితే టాప్ 3 వెబ్3 కాయిన్స్ అనుకోవచ్చు. సో జస్ట్ క్విక్‌గా మార్కెట్ క్యాప్ చూస్తే మనకు పోల్కాడాట్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ 19 బిలియన్ ఉంది. సో మనకి గ్రోత్ ఛాన్స్ అంటే ఇప్పుడు ఈ రెండిటితోని కంపేర్ చేస్తే పోల్కా డాట్ మనకు 2 టైమ్స్ 3 టైమ్స్ ఆర్ 10x కావాలన్నా కూడా కొంచెం డిఫికల్ట్ అన్నట్టు. అలానే అలా చూసుకుంటే ఇప్పుడు మన గ్రాఫ్ అన్నది మార్కెట్ క్యాప్ 1.9 అంటే ఆల్మోస్ట్ 2 బిలియన్ ఉంది. సో ఇది 10x అయినా మనకు 20 బిలియన్ అవుతుంది కాబట్టి దీనికి కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ఉంది 10x అయ్యే ఛాన్స్ ఫ్యూచర్లో. అలానే ఆర్వీ మార్కెట్ క్యాప్ ఇంకా తక్కువ ఉంది అన్నిట్లో కంటే. సో 1.1. సో ఇప్పుడు ఇది 10x కావడం చాలా ఈజీ, ఎందుకంటే 10 బిలియన్ అయితే 10x అవుతుంది. అలానే మీరు చూసుకుంటే టోటల్ మ్యాక్స్ సప్లై కూడా ఆర్వీకి చాలా తక్కువగా ఉంది. సో దీనికైతే ఫండమెంటల్స్ కానీ, టీమ్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, కమ్యూనిటీ సపోర్ట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఈ 3 కాయిన్స్ని అయితే మీరు వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోండి. ప్రైస్ యాక్షన్ చూసి
కోర్స్ నేను ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేయట్లేదు. బట్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ 3 కాయిన్స్ అయితే చెప్తున్నాను. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి మీకు ఇష్టమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్‌గానైతే పోల్కాడాట్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ 2 కాయిన్స్‌లో ఎట్లా అంటే కొంచెం గుడ్ ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా హోప్‌ఫుల్ ఏమన్నా డిప్ అయినప్పుడు తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నాను. సో, మీరు ఈ కాయిన్స్ ఇదివరకు ఏమన్నా ఇన్వెస్ట్ చేశారా లేదా అన్నది నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.